హలో ఫుడ్డీ లవర్స్, ఈరోజు బ్రెడ్ పుడ్డింగ్ పిల్లలకి నచ్చే విధంగా టేస్టీగా చేద్దామండి. ముందు బ్రెడ్స్ ఇట్లా స్లైస్లా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని సరిపడా చక్కెర ఒక 3 స్పూన్స్ వేసుకొని క్యారమెల్ చేసుకోవాలి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఇలాగే చేసుకోవచ్చు క్యారమెల్, లేదంటే ఒక్క చుక్క నీళ్ళు వేసుకొని చేసుకోవచ్చండి కొత్తగా చేసేవాళ్ళు. కొద్దిసేపు స్లో మంటలో పెట్టి పెడితే కొద్దిసేపులో ఇది మెల్ట్ అయిపోతుంది. పిల్లలు బయట తినాలనుకున్నప్పుడు బయటి ఫుడ్స్ ఏం పెట్టకుండా మనం ఇంట్లోనే కేక్ తయారు చేయొచ్చండి. చాలా ఈజీగా క్యారమెల్ రెడీ అయిపోయింది. మనం ఏ బౌల్లో అయితే కేక్ చేయాలనుకుంటున్నామో దాంట్లో క్యారమెల్ వేసి రౌండ్గా తిప్పాలి, మొత్తం పరుచుకునేలాగా. లేట్ అయితే గట్టిపడుతుందండి, త్వరగా తిప్పేయాలి. వేడి మీదనే తిప్పి పక్కన ఉంచుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో పాలు వేసుకోవాలి. మనం ఎంత కేక్ చేసినామో అందాజుగా వేసుకోవచ్చు. నేనైతే ఒక 1/2 లీటర్ వేసినాను. పాలు పొంగు పట్టే వరకు తిప్పుతూ ఉండాలి. సరిపడా చక్కెర వేసుకోవాలి. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్, వెనిలా ఫ్లేవర్ తీసుకున్నానండి నేను. కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకోవాలి. 2 స్పూన్స్ వేసుకొని అందులో చల్లని వాటర్ మిక్స్ చేసుకోవాలి. మామూలు వాటర్ అయినా సరే మిక్స్ చేసుకొని పాలు పొంగు పట్టిన తర్వాత అందులో కలుపుతూ ఉండాలి. ఒక పక్క కలుపుతూ ఉండాలి, ఒక పక్క వేస్తూ ఉండాలండి. గడ్డలు ఉంటలు కట్టకుండా బాగా వస్తుంది. తర్వాత బ్రెడ్ పౌడర్ వేసేయాలి. అంతేనండి. దాన్ని కేక్ చేసే బౌల్లో వేసుకొని బాగా ట్యాప్ చేసుకొని ఈవెన్గా ట్యాప్ చేసుకొని వేడి నీళ్ళు పెట్టుకోవాలి స్టవ్ మీద. ఇది డబల్ బాయిల్డ్ మెథడ్ అండి. దీంట్లో స్టాండ్ వేసుకొని తర్వాత మనం తయారు చేసిన బ్రెడ్ మిశ్రమాన్ని పెట్టేసి మూత పెట్టేయాలి. ఆవిరిపోకుండా మూత పెట్టేస్తే